అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా గ్రీటింగ్స్ అండ్ వెల్కమ్. యూత్ అంటే స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్ 18 ఇయర్స్ ఏజ్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళందరినీ యూత్ అంటారు. అండ్ మన దేశం ప్రపంచంలోనే అన్నిటికంటే యంగెస్ట్ నేషన్. దీనికి అర్థం ఏంటంటే మన పాపులేషన్, యూత్ పాపులేషన్ ఎంటైర్ దేశ పాపులేషన్తో కంపేర్ చేస్తే యూత్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉన్నాం. దీనికి అర్థం ఏంటంటే ఇండియాలో యూత్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది అడ్వాంటేజ్ అవుతుంది మన దేశానికి, డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ముందుగా డిసడ్వాంటేజ్ ఎట్లా అవుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చుట్టుపక్కల లాస్ట్ 15 ఏళ్లుగా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. ఎంతోమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, 4 ఏళ్ళు చదువుకుని బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి ఉద్యోగాల్లో వెళ్తున్నారు అనేది మనం ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే వాళ్ళు చదువుకున్న స్ట్రీమ్, డిపార్ట్మెంట్, వాళ్ళు చదువుకుంటున్న స్కిల్స్లో వాళ్ళకి జాబ్స్ రావట్లేదు, ఆర్ జాబ్స్ సరిపడలేవు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. సో ఈ రకంగా చూస్తే ఎంతోమంది యూత్, ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక రకమైన బర్డెన్ కింద అయిపోతున్నారు మన ఎకానమీకి, మన కంట్రీకి అండ్ ప్రపంచానికి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ, వాళ్ళకు ఉండవలసిన యాటిట్యూడ్ అనేది వాళ్ళ లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద యూత్ ఫర్ ద కంట్రీ. కానీ అడ్వాంటేజ్ అనేది కూడా చూసుకోవాలి. మనం ఎప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి చూస్తే ఇటువంటి యూత్, అంటే ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉన్న యూత్ అనేవాళ్ళు ఎంత పెద్ద స్ట్రెంగ్త్, బలం కింద ఉంటారో మన దేశానికి ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. మనం యూత్ని రైట్ డైరెక్షన్, అంటే స్కిల్స్, నాలెడ్జ్ మరియు యాటిట్యూడ్ని సరిగ్గా వాళ్ళకి ఇవ్వగలిగితే మనం వి విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ఎ స్ట్రాంగ్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్. అందుకనే కెరియర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. మనకి చూస్తే ఇవాళ స్టూడెంట్స్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ జూనియర్ కాలేజ్ కానీ చదువుతున్నారు. ఆ తర్వాత డిఫరెంట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఎటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దేశంలో. మనకి కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి, కోర్ సైన్స్ గ్రూప్స్ ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉన్నాయి, మెడికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సిఏ ఆర్ ఫినాన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్లో స్టూడెంట్స్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ కోర్సులు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి ఇంజనీరింగ్ అండ్ రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే ఈ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారిగా చూద్దాము. ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్, ఈసీ స్ట్రీమ్స్ని తీసేస్తే మిగిలిన స్ట్రీమ్ స్టూడెంట్స్ అనగా మెకానికల్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళ కోర్ ఇండస్ట్రీలో జాబ్ రాక వాళ్ళు ఏదో రకమైన సాఫ్ట్వేర్ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అమీర్పేట్కి వెళ్ళి ఒక 2-3 మంత్స్ కోర్స్ చేసి అటువంటి సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసమే ఎతుకుతున్నారు. అదొక్కడే ప్రాబ్లం కాదు. స్టూడెంట్స్ క్యాంపస్ ద్వారా ఏదో ఒకరిలో జాబ్కి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఆ పర్టికులర్ జాబ్లో సస్టైన్, అంటే నిలవబడలేకపోతున్నారు. ఎందుకంటే బిగ్గెస్ట్ గ్యాప్ అనేది, ఎస్పెషల్లీ ఒక ఇండస్ట్రీ అనేది అనలైజ్ చేసి మనకి చెప్తున్న విషయం ఏంటంటే ఇవాళ యూత్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం కానీ గ్యాప్ అనేది నాలెడ్జ్ కాదు, కొద్ది వరకు స్కిల్స్, కానీ బిగ్గెస్ట్ గ్యాప్ అనేది యాటిట్యూడ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఒక ఉదాహరణ, చాలామంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనకి మంచి కాలేజెస్ ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మంచి కాలేజెస్ ఉన్నాయి. ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి పెద్ద కంపెనీస్ వస్తూ ఉంటాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇటువంటి కంపెనీస్ నుంచి వచ్చేసి చక్కగా స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ 4th ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత చక్కగా మంచి ప్లేస్మెంట్స్తో
ఏ మైసూర్ క్యాంపస్లోనో లేకపోతే పూణే క్యాంపస్లోనో అటువంటి చోట్ల కెరీర్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఒక 6 months 1 year వచ్చేసరికి ఎంతో స్ట్రెస్కి గురై ఎంతో ఇబ్బందులు పడి వాళ్ళు అట్లా కెరీర్లోకి ఉండలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఆర్ సస్టైన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనే పెద్ద ఇష్యూ వల్ల మంచి మంచి ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ ఎ గుడ్ జాబ్. దీనివల్ల మనం యూత్ అండ్ కెరియర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్కిల్స్ అనేది వాటి ఎంత ఇంపార్టెంట్గా చూడాలో స్కిల్స్తో పాటు యాటిట్యూడ్నల్ ఇష్యూస్ని కూడా అంతే జాగ్రత్తగా చూడాలి. బహుశా ఈ మల్టీ ఛానల్ ప్రోగ్రామ్ ద్వారా మనం వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడొచ్చు. అసలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి? ఇంటర్పర్సనల్ అంటే నీకు అవతల వ్యక్తికి మధ్యన ఉండవలసిన స్కిల్స్. ఒక కాలేజ్ అనేది మీకు అకాడమిక్ స్కిల్స్ ఇస్తుంది. దాంతోపాటు మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రాక్టికల్ వర్క్స్ ఉంటాయి కాలేజెస్లో. ఆ ప్రాక్టికల్ వర్క్స్ ద్వారా మనకి ఆ అకాడమిక్ స్కిల్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్ అనేవి వస్తాయి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనేవాడు కోడింగ్ నేర్చుకుంటాడు, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజైన్ అవన్నీ నేర్చుకుంటాడు. అవన్నీ స్కిల్స్ కింద ఉంటాయి. ఆ 2 సరిపోవు. ఆ 3వ ఫ్యాక్టర్ ఆఫ్ యాటిట్యూడ్, బిహేవియర్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఒక కాలేజ్ అనేది ఇవ్వడం చాలా కష్టమవుతుంది. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒక స్టూడెంట్ తన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఒక పర్సనాలిటీని అర్థం చేసుకొని ఇవ్వవలసిన స్కిల్స్. ఇందులో బాధ్యత ఎవరిది? మొదటిది పేరెంట్స్, తల్లిదండ్రుల బాధ్యత. ఒక స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్, ఒక పిల్లవాడి యాటిట్యూడ్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎటువంటి మంచి బిహేవియర్ని ఇవ్వాలి అనేది తెలియాలి పేరెంట్స్కి. రెండోది కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కనీసం ఒక 10 నుంచి 20% వాళ్ళ యొక్క అకాడమిక్ టైంని ఇంటర్పర్సనల్ స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవే స్టూడెంట్స్కి, యూత్కి రేపు కెరియర్లో డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామందికి 60% ఉన్న వాళ్ళకి జాబ్ ఎలిజిబిలిటీ అందరికీ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఒక టెస్ట్ రాసేస్తారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, మంచిగా ఇంటర్వ్యూ ట్రైనింగ్స్ తీసుకుంటారు. ఒక 2 నెలల్లో అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి. సో ఒక స్టూడెంట్ అనేవాడు ఒక జాబ్లోకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ కేవలం ఈ సాఫ్ట్ స్కిల్స్ని బేసిస్ మీదగానే ఒక స్టూడెంట్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. ఒక యూత్ ఒక గ్రోత్ అనేది ఉంటుంది. ఒకటికి ప్రమోషన్ ఇవ్వాలి రేపు అంటే వాడి యొక్క స్కిల్స్, పర్ఫార్మెన్స్తో పాటు ఎటువంటి బిహేవియర్, ఎటువంటి యాటిట్యూడ్ ఉందో అనేది అనలైజ్ చేస్తారు కంపెనీస్లో. వాళ్ళు మేనేజర్స్ కానీ, హెచ్ఆర్ మేనేజర్స్ కానీ చాలా జాగ్రత్తగా చూసేది ఈ పర్టికులర్ ఎంప్లాయీ, కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్ అనేవాడు ఎటువంటి యాటిట్యూడ్ కలవాడు, ఎటువంటి నేర్చుకునేదానికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంత మోటివేటెడ్గా ఉన్నాడు, తోటి పియర్స్ అంటే తోటి ఎంప్లాయీస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఆడవాళ్ళ పట్ల ఎట్లా గౌరవం చూపిస్తున్నాడు, కమిట్మెంట్ ఎట్లా ఉంది, ఎంత ఆనెస్ట్గా ఉన్నాడు, ట్రైనింగ్ టైంలో తనకి టైం ఉంది, ఆ టైమింగ్లో చక్కగా వాడు మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాడా, ఫేస్బుక్ చూసుకుంటున్నాడా, లేదంటే ఆ ట్రైనింగ్లో టైం ఉందని చెప్పి కొద్దిగా అడిషనల్గా నేర్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడా, సీనియర్ ఎంప్లాయీస్తో మాట్లాడే నేర్చుకుంటున్నాడా, ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూడాలి, అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ కెరియర్ మేనేజ్మెంట్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ఈస్ ఆల్ అబౌట్. సో మనం ఇటువంటి టాపిక్స్, లిజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, దీని గురించి వి విల్ టాక్ అబౌట్ ఇట్. యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. టైం మేనేజ్మెంట్. ఇవాళ ప్రతి మనిషికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టైం. సో టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్,
ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం. నేను జాబ్లోకి వెళ్ళాను, నాకు చాలా స్ట్రెస్ ఉంది, అసలు నేను ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను, నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది, నిద్ర పట్టట్లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రతిరోజు చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి. ఇదివరకు జనరేషన్లో వాళ్ళకి మంచిగా వాళ్ళు వర్క్ చేస్తుంది, ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు దానికి మేనేజ్ చేసుకునేవారు. కానీ ఇవాల్టి మిలీనియల్ జనరేషన్ అంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్తో ఉన్న జనరేషన్కి ఇంత ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. సో దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.